హాయ్ ఎవ్రీవన్, జై జనసేన గోపాలకృష్ణ లాక్స్కి తిరిగి స్వాగతం. ఏమండి, నాకు అర్థం కాదు, ఆయన సభ నిర్వహించి 3 రోజులు అవుతున్నా ఇంకా ఎందుకు ఇలా సోషల్ మీడియాలో రాద్ధాంతం చేస్తున్నారు ఆయన మాటల్ని. జనసేన పార్టీ అధినేతగా గత 11 సంవత్సరాల్లో పార్టీ ప్రస్థానం ఎలా జరిగింది, ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నాం, ఎన్ని కష్టాలు పడ్డాం, ఎలాంటి పోరాట పటిమను ప్రదర్శించాం, దాని ఆధారంగా ఇప్పుడు మనకి ఒక విజయం వచ్చింది. 100% స్ట్రైక్ రేట్తో గెలిచాం. దీన్ని సస్టైన్ చేసుకుంటూనే మనం ముందుకు సాగాలి అన్న కాంటెస్ట్లో పవన్ కళ్యాణ్ గారు మనం నిలబడ్డాం, పార్టీని నిలబెట్టాం, మనం నిలదొక్కుకున్నాం. మనం నిలదొక్కుకోవటమే కాకుండా 4 దశాబ్దాల టీడీపీ పార్టీని కూడా నిలబెట్టాం. ఆ వర్డ్స్ వాడారు, అలా అర్థం చేసుకోవాలి. అంతేగాని ఏదో తెలుగుదేశాన్ని డీగ్రేడ్ చేసినట్టుగా ఎందుకు తెలుగుదేశం శ్రేణులు రాద్ధాంతం చేస్తున్నాయో అర్థం కావటం లేదు. 4 దశాబ్దాల తెలుగుదేశం పార్టీని నిలబెట్టాం అన్నారు. దాంట్లో తప్పేముందండి? వాస్తవమే కదా, జరిగిందే కదా అది. మీరప్పుడే మర్చిపోయారా? ఎన్నికలకు ముందు తెలుగుదేశం సంక్షోభంలో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న స్టాండ్. జనసేన తెలుగుదేశం కలిపి పోటీ చేయబోతున్న ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ దీనికి కలిసి వస్తుందని నేను సంపూర్ణంగా విశ్వసిస్తున్నాను. అదే జరుగుతుంది. తెలుగుదేశం పార్టీ నిలబడలేదంటారా ఆ రోజు? ఒకసారి ఆ రోజు ఉన్న పరిస్థితి గుర్తు తెచ్చుకోండి. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో తెలుగుదేశం పార్టీ ఇబ్బంది పడిందా లేదా? ఎంతమంది మీద దాడులు చేశారు వాళ్ళు. ప్రొటెక్ట్ చేసుకోలేని పరిస్థితిలో ఒక స్టేజ్లో తెలుగుదేశం కేడర్ ఉండిపోయింది. బాబు గారిని అరెస్ట్ చేసినప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారు నాకెందుకులే, నా పార్టీ వేరు, వాళ్ళ పార్టీ వేరు, వాళ్ళు చూసుకుంటారులే అని పవన్ కళ్యాణ్ గారు ఆలోచించలేదు. నాకెందుకులే అని. చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేస్తే నాకెందుకులే అనుకోలేదు పవన్ కళ్యాణ్ గారు. కానీ పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిత్వం దానికి ఒప్పుకోదు కదా, కాన్షియస్. అలా ఆలోచించనీయలేదు ఆయన మనసు. చంద్రబాబు గారికి మద్దతుగా పోరాటం చేశారు, రోడ్డు మీద పడుకున్నారు. రాజమండ్రి సెంట్రల్ జైలుకి వెళ్ళి కూడా తనకు తానుగా పార్టీకి కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా, సంప్రదింపులు జరపకుండా స్వంతంగా ప్రకటించారు పొత్తు విషయం. అక్కడ పార్టీ మనుగడను కూడా పట్టించుకోలేదు. పార్టీకి లాభమా నష్టమా ఏమీ ఆలోచించలేదు ఆయన. పార్టీ అస్తిత్వాన్ని సైతం పక్కన పెట్టి మరి నిర్ణయం తీసుకున్నారు. ఆ సమయంలో అందరూ ఎమోషన్ అయ్యారు. కానీ పవన్ కళ్యాణ్ గారు లేక ఎవరూ ఎమోషన్ అవ్వలేదు. అందరికంటే ముందడుగేశారు. అందరికి మళ్ళీ నాకెందుకులే అనుకోలేదు. అండగా ఉన్నారు, అండగా ఉంటానని చెప్పి ప్రకటించారు. చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ కావటం, జగన్మోహన్ రెడ్డి దాడులు, ఎన్నికలు సమీపిస్తున్నాయి, ఎన్నికలు అయిపోయే వరకు చంద్రబాబు నాయుడు గారు జైలు నుంచి రారోమో అనే పరిస్థితి. ఇవన్నీ మర్చిపోయారా? లోకేష్ బాబుని కూడా అరెస్ట్ చేస్తాడు జగన్ అని వార్తలు వస్తున్న సమయం అది. లోకేష్ బాబు కూడా ఎవరికీ అందుబాటులో లేరు. ఆయన ఢిల్లీ బాబు గారిని విడిపించటం కోసం, బెయిల్ కోసం, లాబియింగ్ కోసం వెళ్ళినట్టున్నారు. కొన్ని వారాల పాటు కార్యకర్తలకు కూడా ధైర్యం చెప్పేవాళ్ళు లేరు ఆ పరిస్థితి ఆ రోజుల్లో. అలాంటి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న స్టాండ్ తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని తీసుకురాలేదంటారా? ఈరోజు కాదనొచ్చేమో మీరు. పవన్ కళ్యాణ్ గారి వైఖరితో తెలుగుదేశం నాయకుల్లో ధైర్యం రాలేదంటారా? ప్రత్యక్షంగా చంద్రబాబు నాయుడు గారు లేకుండా ఎన్నికలకు ముందు ఆ స్థితిలో పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న వైసీపీ వ్యతిరేక ఓటు అనే కాన్సెప్ట్ ప్రజల్లోకి ఎంత బలంగా తీసుకెళ్లారండి. కూటమి గెలవటానికి అదే కదా ప్రధానం. దీనికోసం పవన్ కళ్యాణ్ గారు తన సర్వశక్తులను ఉపయోగించి బీజేపీని పొత్తులోకి తీసుకొచ్చారు. బీజేపీ టీడీపీతో పొత్తుకి సిద్ధంగా లేదు, కానీ కన్విన్స్ చేయగలిగాడు పవన్ కళ్యాణ్ గారు. అంతేకాదు, కూటమి కోసం తాను కొంత సీట్లను తగ్గించుకుని తనకిచ్చిన సీట్లనే త్యాగం చేశారు. కూటమిని నిలబెట్టారు. ఆ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారు చాలా పాత్ర పోషించారు. ఒక్కటే ఎజెండా, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాకూడదు, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వస్తే అందరికీ ప్రమాదమే అనే విషయాన్ని
ప్రజలకు అర్థమయ్యేలా బలంగా గట్టిగా ప్రజల్లో ఆ భావన స్థిరపడేటట్టు చేయగలిగారు తన ప్రసంగాలతో. ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు చొరవ తీసుకోవటం వల్లే కదండి ప్రజల్లో ఒక నమ్మకం వచ్చింది, కూటమి ప్రభుత్వం గెలుస్తుంది అన్న ఒక పాజిటివ్ వైబ్రేషన్ ప్రజలందరిలోనూ వచ్చింది. కూటమి కట్టి గెలుస్తాము అనే విశ్వాసం, నమ్మకం ఎట్లా ఏర్పడిందంటారు ఆ రోజు? నాయకులకు కానీ ప్రజలకు కానీ పవన్ కళ్యాణ్ గారు కాదా? జనసేన పార్టీ కాదా? చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్న రోజుల్లో తెలుగుదేశం శ్రేణుల్లో ఆత్మస్థైర్యం దెబ్బతిన్న మాట వాస్తవం కాదా? చెప్పండి. పవన్ కళ్యాణ్ గారి ఆ స్టేట్మెంట్ తర్వాతే కదండి ప్రజల్లో కూడా ఈ కూటమి జగన్మోహన్ రెడ్డిని ఓడించగలదు అనే నమ్మకం క్రియేట్ అయ్యేది. ఈ కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేయగలదన్న నమ్మకం, ఒక పాజిటివ్ వైబ్రేషన్ రాష్ట్ర వ్యాప్తంగా స్ప్రెడ్ అవ్వలేదంటారా? ఆ నమ్మకమే కదా గెలిపించింది. ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయం వైసీపీ వ్యతిరేక ఓటుని ఒక్కచోట కూటమికి పడేటట్టుగా చేసింది. పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు తీసుకున్న స్టాండ్ ఒక కాన్ఫిడెన్స్ని క్రియేట్ చేసింది. పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న ఈ స్టాండ్కే కదండి వైసీపీ వాళ్ళు నిరుత్సాహపడిపోయింది. ఈ కూటమి కట్టడానికి ప్రధాన కారకుడు పవన్ కళ్యాణ్ గారే అని చెప్పి వైసీపీ ప్రధానంగా అటాక్ చేసింది. మర్చిపోయారా? వైసీపీ నాయకుల్లో భయాన్ని కలిగించింది. మర్చిపోతారా? ఈ కూటమి కట్టకపోతే మేమే గెలుస్తామని వైసీపీ వాళ్ళు నమ్మకంతో లేరంటారా? పవన్ కళ్యాణ్ గారు చెప్పేది అక్షర సత్యం. జనసేన పార్టీని నిలబెట్టారు. 4 దశాబ్దాల చరిత్ర ఉన్న తెలుగుదేశం పార్టీని కూడా అధికారంలో నిలబెట్టడానికి ప్రధాన పాత్ర పోషించారు. ఇది తెలుగుదేశం శ్రేణులకు నచ్చకపోవచ్చు. ఇది ఒక చరిత్ర, వాస్తవం, చరిత్రలో జరిగిన వాస్తవం. పవన్ కళ్యాణ్ గారు నిలబెట్టాం అన్నారు. దాంట్లో తప్పు పట్టాల్సిన అర్థం వచ్చేటట్టు ఏమున్నది? దీన్ని నిలబెట్టడం అనరా? చెప్పండి, మీరే చెప్పండి. నాకైతే దీనిలో ఏమాత్రం అభ్యంతరం కనపడటం లేదు. మరి ఎందుకింత రచ్చ చేసుకుంటున్నారో పొత్తులో ఉండి? అవన్నీ మర్చిపోయారా? ఇప్పుడు ఆయన చెప్పిన మాటల్లోని భావం అర్థం చేసుకోండి. నిలబెట్టడం అన్న వాక్యాన్ని అలా చూడకుండా దాని భావాన్ని అర్థం చేసుకోండి. ఎందుకు పవన్ కళ్యాణ్ గారి మాటల్ని ఆ రోజు ప్రపంచంలో ఉన్న తెలుగు వారందరూ పవన్ కళ్యాణ్ గారిని ప్రశంసించారు అలా మద్దతు పలకటంతో. మరి ఇప్పుడు ఎందుకు నెగిటివ్గా ఆలోచిస్తున్నారు? ఆయన తన విజయోత్సవ సభలో చెప్పుకోవటం కూడా తప్పైపోయిందా? ఇప్పుడు అందరూ దాన్ని నెగిటివ్గా తీసుకుంటున్నారు. ఇంత చేసిన పవన్ కళ్యాణ్ గారిని ఇప్పుడు పొత్తులో ఉన్న పార్టీకి, అది ముఖ్యంగా తనకి ఎంతో మేలు చేసిన పార్టీకి ఇలాంటి భావన కలగకుండా చూసుకునే బాధ్యత టీడీపీకే ఉంది. చూశారు కదా ఫ్రెండ్స్, మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలాగే మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకునేవారు, కొత్తగా చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ సబ్స్క్రైబర్స్. గోపాలకృష్ణ అంటే జై జనసేన, జై పవన్ కళ్యాణ్, జై హింద్.